నువ్వు కాదు కదా నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఎక్కడని తూ అని పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఆడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు అంటున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటిపోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మంచుకుంటుడే పోని అవల పోరోడి గాలికి తిరిగేటోడి గాలిగాంతో నాకెందుకని. నమస్తే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు ఒక్కసారి గమనిస్తే ఈ గుండెల్లో ఏమన్నా భూకంపం వచ్చిందా? రైళ్లు పరుగెడుతున్నట్టు ఎందుకంత ఆతృతగా రేవంత్ రెడ్డి గారు? అసలు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో నీ పేరే తీయలేదు కదా, ఎందుకంత కేసీఆర్ ని ఆడిపోసుకుంటున్నావు? ఎందుకంత తొందర, ఎందుకంత ఉలికిపాటు? కేసీఆర్ పని అయిపోయింది అని చెప్పే నువ్వే 48 గంటలుగా ప్రశాంతత కోల్పోయినట్టు నీ యొక్క మాటలు తీరు చూస్తే తెలిసిపోతా ఉన్నది. ఇంత గత్తర మాటలే కాదు, నీ ఆలోచనలు కూడా అదుపు తప్పినాయి. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. సబ్జెక్టు లేక అరుపులు, విధానం లేక విషపు మాటలు, పరిపాలన చేయలేక చిల్లర భాష, చౌకబారు డ్రామాలు, ఇవేనా నీ రాజకీయ అర్హతలు? రాజకీయ విమర్శ చేయలేక చాతగాక మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి తల్లిని పట్టుకొని అంత దిగజారి మాట్లాడతావా? ఇంత దివాలకు రాజకీయం ఎందుకు రేవంత్ రెడ్డి గారు? దేనికి ఇది పరాకాష్ట? నీ ఫ్రస్ట్రేషన్ మాటల్లోనే బయటపడుతున్నది. అరుస్తూ కాదు రేవంత్ రెడ్డి, ఆలోచన ఆచరణతో నాయకత్వం నిరూపించుకోవాలి. ప్రజలు చూస్తున్నారు, చరిత్ర గమనిస్తున్నది. నీ స్థాయి ఏంటో, నీ చిల్లర భాష ఏందో నువ్వు మారవు. ఇక నీ మాటలు మారవు. అందుకే నిన్ను మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. వెయిట్ అండ్ సీ.